ఈరోజు ఇక్కడ మనం ఎన్డీఏ అవగాహన సదస్సు అని బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీల యొక్క 252 బూతుల్లో ఉన్న రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్న 252 బూతుల్లో ఉన్న కార్యకర్తలకు ఒక అవగాహన సదస్సు మా కేంద్ర కార్యాలయం నుంచి దాదాపు ఒక 12 మంది ఈ నిపుణులు వచ్చి ఇక్కడ అందరి అంటే అన్ని పార్టీల ఎన్డీఏకి ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ 252 బూతులకు సపరేట్గా ఒక్కొక్క బూత్కు ఒక యాప్ను వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. ఆ యాప్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 72వ బూత్ అనుకో, 72వ బూత్లో 920 ఓట్లు ఉన్నవి, 900 మహిళలు ఎన్ని, లేదా ఇప్పుడు అప్గ్రేడ్ అయినటువంటి రేపటికి లిస్టు వస్తే మళ్ళీ కొత్తవన్నీ, చనిపోయినవన్నీ పూర్తి వివరాలు అందులో ఉంటాయి. ఒకవేళ రేపు ఎలక్షన్ రోజు అక్కడ ఏదైనా బూత్లో జరిగితే కంప్లైంట్ చేయడానికి కూడా ఇమ్మీడియట్గా కేంద్ర కార్యాలయం నుంచి చేయడానికి ఒక గొప్ప అవకాశంగా ఎన్డీఏ పార్టీ తరఫున అన్నిటికీ ఈరోజు మాకు క్లాసెస్ జరిగింది. అద్భుతంగా ఈ సమావేశం ముగిసింది. రైల్వే కోడూరు నియోజకవర్గంలో మాకు తెలిసి మా కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇంత విధంగా సమన్వయం ఎన్డీఏ అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఇంత సమన్వయ మీటింగ్ మేము రాష్ట్రంలో నిడుదవోలు తర్వాత మొట్టమొదటి రైల్వే కోడూరే చూస్తున్నాము. కాబట్టి మేము పక్కాగా దీన్ని విజయంలోకి మేము లెక్కేసుకుని వెళ్తున్నాము అని చెప్పారు. చాలా సంతోషం. ఇప్పుడున్నటువంటి యువకులు ఆల్మోస్ట్ ఇప్పటికే దాదాపు 84 వార్డులకు యాప్ ఇన్స్టాల్, మీరు చూస్తే అక్కడ టెక్నికల్ పీపుల్ అంతా వరుసగా 3 టేబుల్స్ వేసుకొని చేస్తున్నారు. దాదాపు 84 యాప్లు, అలాగే 252 యాప్ల డేటా కూడా మనం పెట్టుకొని రేపు పొద్దున్నే ఎలా ఎలక్షన్కి వెళ్ళాలి, మాకు ఓటింగ్ ఎలా అని చెప్పి మేము మా యొక్క కార్యకర్తలకు తరఫీదునివ్వడానికి ఇది మాకు ఒక సోపానంలాగా పనిచేస్తుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా అధిష్టానానికి, కేంద్రం నుంచి వచ్చిన వాళ్లకు మరియు మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుడికి ఎన్డీఏ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.